అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ భూమికి చేరుకునేందుకు మార్గం సుగమమైంది. ఐఏఎస్తో వ్యోమనౌక స్పేస్ ఎక్స్ డ్రాగన్ అనుసంధానం విజయవంతంగా జరిగింది. డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా జరిగిందని నాసా ప్రకటించింది. 9 నెలలుగా ఐఏఎస్లో ఉండిపోయిన సునీత విల్మోర్ ఈ నెల 19న భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ స్థానంలో తాజాగా అక్కడికి వెళ్లిన 4 వ్యోమగాములు పనిచేయనున్నారు. ఓకే, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ మానస, ఏదైతే మనకు 9 నెలల ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడు భూమి మీదకు వస్తారన్న ఆందోళన తొలగిపోనుందని చెప్పొచ్చు. అనంత విశ్వంలో ఇరకాటం పడిన వ్యోమగముల కథ సుఖాంతంగా ముగిసేందుకు దారులు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోని చిక్కుకుపోయినటువంటి ఎవరైతే భారతీయ సంతతికి చెందిన సునీత విలియమ్స్ గాని మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లో ప్రయోగించిన క్రూ 10 మిషన్ ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానమైంది. అయితే అది ఇవాళ ఆదివారం ఉదయం 9:37 ఏదైతే ఉందో ఈ ప్రక్రియ జరిగినట్లు నాసా కూడా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా స్పేస్ ఎక్స్ లో కూడా పంచుకోవడం జరిగింది. అయితే సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మర్ స్థానంలో తాజాగా అక్కడికి వెళ్ళిన 4 వ్యోమగాములు పనిచేయనున్నట్లు మనకు సమాచారం అయితే తెలుస్తా ఉంది. అయితే భారత కాలమాన ప్రకారం క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం అంటే ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:33 అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. అయితే క్రూ 10 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. అయితే ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మోక్ క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఉషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ఐఎస్ఎస్ కు చేరుకోవడం జరిగింది. అయితే 2024 జూన్ 5న ప్రయోగించినటువంటి బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో వారు ఐఎస్ఎస్ కు చేరుకున్న విషయం మనకు అందరికి తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ప్రణాళిక ప్రకారం వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మర్లు వారం రోజులకే భూమి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమి చేరుకుంది. సో దీంతో వారు ఐఎస్ఎస్ లో చిక్కుపోయారు. తాజాగా ఈ క్రూ 10 లోనే వీరు తిరిగి రానున్నట్లు మనకు సమాచారం మానస. థ్యాంక్ యూ శ్రీకాంత్.